రిటైర్మెంట్ అండి. అంటే రిటైర్మెంట్ అయిపోయారు. ఆ, సో మరి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చూస్తా ఉంటారు, పొద్దున వచ్చి కూర్చుంటున్నారు. ఉమ్, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, అవునండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జనం? మంగళగిరి అయితే లోకేష్ అండి. లోకేష్ గారు. ఎందుకు గెలుస్తాడు అనే దానికి కూడా నేను సమాధానం చెప్తానండి. ఆ, గతంలో ఒకసారి ఓడిపోయారు. ఆ, ఓడిపోయినప్పుడు ప్రయోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఉమ్, అదే సరే ఎవరన్నా ఇవ్వనండి, ఉమ్, వాళ్ళు ఇవ్వనండి, వెళ్ళిపోలా. వాళ్ళు అన్నట్టు హైదరాబాద్ వెళ్తాడు, 4 గేట్లు ఉంటాయి, ఇవన్నీ అనవసరం మాట్లాడండి. ఉమ్. ఇప్పుడు తాడేపల్లి వెళ్ళగలమా మనం? వెళ్ళలేరు కదా. డైరెక్ట్ వెళ్ళగలమా? ఉమ్, సామాన్యుడు ఎవడు వెళ్ళలేడు. ఉమ్. అది ర్యాంకు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కావచ్చు, ప్రజలకి వాళ్ళ మౌలిక సదుపాయాలు తీర్చి వాళ్ళకి అభివృద్ధి కల్పించే వాళ్ళు కావాలా, లేదా ఇంటికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు కావాలా? అదేగా నేను కూడా చెప్తుంది. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు అన్నది కాదు లెక్క, మన కార్యక్రమం జరుగుతున్నాయా లేదనేది లెక్క. ఉమ్, ఇదేంటంటే కేవలం ఆయన మనకు అందుబాటులో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడు, ఏడో ఉంటాడు అని చెప్పి ఉమ్, దాన్ని డామిట్ చేయడం తప్పితే ఉమ్, అసలు ఎంఆర్ఓ కానీ మనకు అందుబాటులో ఉండడు. ఆ టైం ప్రకారం ఆయన వస్తాడు. ఉమ్, ఇక సోల్సో ఇక ఒక ఒక రేంజ్ వాళ్ళు మనకి ఎక్కువ అందుబాటులో ఉండాలంటే మనకి ఆడుంటారు. వెళ్ళంగానే హలో రండి కూర్చుంటాను అంటే వాళ్ళు ఎలా కూర్చోబెడతారు? వాళ్ళ కార్యక్రమం వాళ్ళకు ఉంటాయి, అవును, అంతే కదా. అవును. అందుకోసం ఇవన్నీ ఏంటంటే వీళ్ళు కేవలం స్థానికుడు కాదు ఉమ్. అని చెప్పే ప్రయత్నం ఇది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు అది తాడేపల్లిలో మనం వెళ్ళగలమా? ఒక మాట చెప్పండి మీరు. ఉమ్. సామాన్యులు ఎలా వెళ్తారు? ఎలా వెళ్ళగలం? సగుటే. అంటే ఇప్పుడు అసలు మీ నియోజకవర్గం త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారు ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళారు. గతంలో టీడీపీలో పోటీ చేసి తక్కువ ఓట్లు తోడిపోయిన గంచరంజీవి ఈ రోజు వైసీపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనే టికెట్ అని చెప్తా ఉన్న పరిస్థితి. నేను అదే చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే. ఆయన ఒకసారి ఓడిపోయినాక మంగళగిరి నుంచి వెళ్ళిపోయినట్టయితే ఆయన గ్యారంటీ ఉండేది కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలా, ఇది నాది అని చెప్పి నిలబడ్డాడు. అవును. అందుకుంటది ఆయన ఛాన్స్. నిలబడతామే కాదు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉమ్. అదే మన పోపుడు వాళ్ళు, ఆ. కుటుంబ మిషన్లు, ఉమ్. ఇక సంజీవిని అని హాస్పిటల్, ఉమ్. సోన్సో, ఆ. ఈ ఏదో ఆయన తోచిన కార్యక్రమం, మంచినీటి పథకం అని ఏదో ఆయన తోచిన కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. అంటే ప్రయోజక వర్గాన్ని కనిపెట్టుకొని ఉంటాను అని ఒక సందేశం ఇచ్చాడు. అట్లాంటి మన స్థానికుడు కాదంటే ఎట్లా? హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఆడికి వెళ్ళిపోతాడు, వీటికి ఎవరు ఉంటారు ఇక్కడ? ఓకే. ఇప్పుడు ఆ, మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లాగుంటే మరి అసలు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది అనుకో? ఇప్పుడు రాష్ట్రాన్ని మనం క్యాలిక్యులేట్ వేయలేమండి. ఎందుకంటే సామాన్యులు ఎలా ఉంది, అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది? కార్మికులకు ఉద్యోగాలు పనులు లేవండి. కారణం ఏంటంటే ఇసుక ఇబ్బంది అయింది. తర్వాత అంటే ఒక చిన్న విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. మనిషికి పని కల్పించాలి, ఫ్రీకి డబ్బులు ఇవ్వకూడదు. ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు పని కల్పించాలంటే ఏం చేయాలి మనం? ఏదో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు తెచ్చి వాళ్ళకి ఏదో పని కల్పించాలి. అవును. ఫ్రీ అనేది ఎనీ టైం పెంచాలి. అది చంద్రబాబు ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. ఫ్రీ అనేది తప్పు. ఫ్రీ అనేది చాలా ఘోరం. అది ఎవ్వరు ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే నేను అనట్లేదండి, ఎవడైనా సరే నువ్వు వాడికి పని కల్పించు. పని కల్పిస్తాడు, పని చేసుకుంటాడు, వాడి పెళ్ళం పిల్లలు వాడు పెంచుకుంటారు. అంతేగాని నువ్వు ఫ్రీ ఇస్తానంటే ఇక వీడు పనికి వెళ్ళకుండా ఇంకా ఇస్తారని చెప్పి కూర్చుంటాడు. అంటే ఇప్పుడు పనులు ఉన్నాయంటారా లేవంటారా? లేవండి. స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఇసుక వల్ల చాలా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. జనాలు అనుకుంటున్నారు ఇసుకే కదా అనుకుంటున్నారు. ఇసుక మీద ఆధారపడి 20 రంగాలు ఉన్నాయి. ఆ రంగాలను దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇసుక ఇస్తున్నారు, కానీ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఒకసారి దెబ్బతిన్న పరిశ్రమ కోలుకోవాలంటే చాలా టైం పట్టింది. రాష్ట్రం కూడా అంతే. ఒకసారి దెబ్బతింది అనుకోండి, 50 ఏళ్ళు పట్టింది. మరి ఇలాంటి పరిస్థితులు ఇన్ని ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఏమో 175 అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఏమో 160 అంటున్నారు. మీరు విన్న దాని ప్రకారం
మీ ఏదైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం ఎవరికి అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఎవరికి వచ్చినా ఈ గణప 90 తప్పితే పెద్దగా రావండి. రైట్ ఉంటుంది అంటారు. బాగా టైట్, బాగా టఫ్. షర్మిల గారి వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నష్టం. ఎందుకని అంటారు? ఎందుకంటే కాంగ్రెస్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వచ్చిందంతా కాంగ్రెస్ ఓటింగ్, మళ్ళీ అందులోంచి చెల్లుస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది అంటారా వైఎస్ఆర్సీపీకి? ఖచ్చితంగా 90% తప్ప ఉంటుందండి. అది అంటే కనీసం సగం సీట్లు ఇప్పుడు మన 151 గెలిచారు కదా, అందులో సగం సీట్ల మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? సగం పైనే. ఎవరికి వచ్చినా 80-90 అండి. అంటే మ్యాజిక్ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాదంటారు. కష్టమే అనుకున్నా.